హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఈరోజు డే 3 అనమాట. మేము ఊటీలో వెకేట్ కూడా చేసేసాము అండ్ ఊటీకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే నిన్న వడలోకి చట్నీస్ నచ్చాయని చెప్పా కదా, మళ్ళీ సేమ్ హోటల్కి వెళ్ళామన్నమాట. ఇడ్లీ విత్ చట్నీస్ తిందామని. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టము అండ్ ఇక్కడ ఇడ్లీ కూడా చాలా బాగుంది. హ్యాపీగా తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? బెంగళూరు కాదండి, కూనూర్. సూపర్ 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 ఎక్సైట్ అయిపోయా అనమాట. అసలు ఎంత బాగుంది అంటే ఈ వీడియో ఎడిట్ చేస్తుంటేనే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. లిటరల్లీ నేను చాలా మిస్ అవుతున్నా. ఎడిట్ చేసేటప్పుడే ఆ ఫీల్ వచ్చింది అంటే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎంతవరకు నేను న్యాయం చేస్తా ఈ వీడియోకి అనేది నాకు తెలీదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది అనమాట. ఈ డే ఒక మిక్స్డ్ ఎమోషన్స్. సో మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసి ఇంకా కూనూరు అయితే స్టార్ట్ అయిపోయాం. కూనూరు రాగానే అసలు క్లైమేట్ చూసి నాకు షాక్. ఫుల్ ఫాగ్ అనమాట. ఊటీలో అన్న అక్కడక్కడ ఫాగ్ కనిపించింది, బట్ కూనూరు కంప్లీట్లీ డిఫరెంట్ క్లైమేట్ గైస్. అసలు ఎంత బాగుందంటే నేను పొరపాటున స్వర్గానికి వచ్చానా, భూమి మీదే ఉన్నానా అని నాకు నేనే డౌట్ వచ్చేసింది అనమాట. అంత బ్యూటిఫుల్ ఉంది. ఎవరైనా ఊటీ ప్లాన్ చేసుకోవాలి అంటే కూనూరుని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలామంది ఊటీ అంటే ఓన్లీ ఊటీలో ఉన్న ప్లేసెస్ వరకు కవర్ చేసుకొని వెళ్ళిపోతారు, బట్ కూనూరుని డెఫినెట్గా మిస్ అవ్వద్దు గైస్. జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ డిఫరెన్స్ అంతే ఊటీకి కూనూరుకి. సో కూనూరు కూడా కవర్ చేసుకున్న తర్వాతే రిటర్న్ అయితే అవ్వండి. ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోండి. నిజంగా చెప్తున్నా, ఆ టీ ప్లాంటేషన్స్, ఆ ఫాగ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే మాటలో చెప్పలేమన్నమాట. నేనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయా. డ్రైవర్ అంకుల్ ఇంక అక్కడ ఆపేసి టీ ప్లాంటేషన్స్లోకి మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. మేమేమనుకున్నామంటే టీ ప్లాంటేషన్స్లోకి వెళ్ళడానికి ఏమైనా టికెట్ ఉంటుందేమో అని వెయిట్ చేస్తున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా ఏం లేదనమాట. డైరెక్ట్ ఏ టీ ప్లాంటేషన్లోకైనా మనకి ఎలా ఉంటుంది, వెళ్ళొచ్చు డైరెక్ట్గానే. నాకు ఎప్పటి నుండో ఒక డ్రీమ్ అనమాట. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక మంచి కపుల్ ఫోటో ఒకటి వాళ్ళ గెటప్లో రెడీ అయ్యి దిగాలి అని. ఫైనలీ ఆ డ్రీమ్ అయితే ఇప్పుడు నెరవేరింది. ఇక్కడ ఊటీలో టీ ప్లాంటేషన్లో ఈ గెటప్ వేసుకొని ఫోటో అయితే దిగబోతున్నాం అనమాట. మా హస్బెండ్ కూడా సూపర్ ఎక్సైట్ అయిపోయాడు అండ్ నాకు కూడా భలే హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మమ్మల్ని రెడీ చేసే ఆయనకు కూడా తెలుగు వచ్చు, తెలుగు అర్థమవుతుందన్నమాట. సో ఆయన అయితే ఇలా పోజ్ పెట్టండి, అలా పోజ్ పెట్టండి అని భలే ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ మంచిగా. అసలు ఫొటోస్ అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను బాగా ఇంట్రోవర్ట్నండి. యాక్చువల్లీ ఫొటోస్ వేరే వాళ్ళు తీసేటప్పుడు పోజెస్ ఇవ్వడం అలాంటివి నాకు అస్సలు తెలియదు అనమాట. ఎక్కువ అంత కంఫర్టబుల్ కూడా ఉండను. ఏదో నార్మల్గా వీడియోస్ అయినా వాకింగ్ చేస్తా, ఊరికే అట్లా అట్లా తిరుగుతా చేస్తాను అండ్ ఫొటోస్ అయినా నార్మల్ పోజెసే వచ్చనమాట. అంత బాగా పోజెస్ ఇవ్వడం, బాగా ఫొటోస్ దిగడం అసలు అలవాటు లేని పనులు ఇవన్నీ మనకి. ఈ వీడియో చూస్తుంటే నాకు భలే నవ్వు వస్తుంది. పాపం ఆయన ఎంత కష్టపడుతున్నారో. అలా పోజ్ ఇవ్వండి, ఇలా పోజ్ ఇవ్వండి, అలా పట్టుకోండి, ఇలా ఫ్రీగా ఉండండి అని. కానీ ఆ ఫాగ్ వల్ల ఆ ఫోటోకే చాలా అందం వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము ఈ గెటప్లో ఎలా ఉన్నామో ప్లీజ్ 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 కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నేనైతే అసలు పిచ్చి పిచ్చిగా హ్యాపీగా ఉన్నా అనమాట. నాకు కొంచెం సెల్ఫీ వీడియో కూడా తీసుకోవాలనిపించి అలా తీసుకున్నా. వాళ్ళ దగ్గర ఇవే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఆ గెటప్స్వి. సో ఏవైనా మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఆబ్వియస్లీ నాకు పింక్ ఇష్టం కాబట్టి నేను పింక్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ నేను మా హస్బెండ్ అయితే ఒక ఫోటో అయితే దిగేసాం ఆ ఫాగ్లో. బై ద వే చెప్పడం మర్చిపోయా, ఈ షాల్ అయితే నిన్న బొటానికల్ గార్డెన్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక షాప్ కనిపించింది, అక్కడ తీసుకున్నా అనమాట. ఇవే షాల్స్ లైక్ మింత్రా ఆర్ అమెజాన్ ఇలాంటి వాటిలో చూసినప్పుడు ఆల్మోస్ట్ 800, 900, 1200 రూపీస్ కూడా చూపించినాయి అనమాట. బట్ నాకు ఇది 300 రూపీస్కి వచ్చింది. ఎందుకో ఇమ్మీడియట్గా తీసేసుకున్నా. నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ అక్కడ చలి కూడా అంతే ఉంది గైస్. నేను స్వెట్ షర్ట్ వేసుకున్నా ప్లస్ పైన షాల్ వేసుకున్నా, అప్పుడే కొంచెం వామ్గా ఉందన్నమాట ఆ క్లైమేట్కి. లేదంటే ఇంక నాకు షివరింగే. పాపం మా డ్రైవర్ అంకుల్ అయితే ఇంకా టైం అంతా ఇక్కడే వేస్ట్ చేసేలా ఉన్నారని చెప్పేసి పిలిచారనమాట. దిగడం కొంచెం కష్టంగా ఉంది, అంటే జారిపోతుందనమాట. ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాం టీ ప్లాంటేషన్స్ నుండి. మేము
మేము యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ ఏంటి అంటే డాల్ఫిన్ నోస్ పాయింట్ అనమాట. బేసిక్‌గా కూనూర్ మొత్తం డే 2 ప్లాన్ చేసుకుంటారు ఎక్కువ మంది. ఊటీ లేక్, షూటింగ్ పాయింట్ ఇవన్నీ వెళ్ళే రోజు, ఊటీ నుండి వెళ్ళే రోజు ప్లాన్ చేసుకుంటారు. బట్ మేము రివర్స్ అయింది ఎందుకు అని చెప్పా కదా. ఏమైందంటే సండేకి టాయ్ ట్రైన్‌కి టికెట్స్ అనేవి లేవన్నమాట. సో మాకు టాయ్ ట్రైన్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఊటీ వెళ్తామో లేదో, మళ్ళీ టాయ్ ట్రైన్‌కి వెళ్తామో లేదో ఒక్కసారన్నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ టైం ఆ ఎక్సైట్మెంట్ ఉండదు. ఖచ్చితంగా టాయ్ ట్రైన్ ఎక్కాలి అన్నంత ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉండదన్నమాట. సో మండేకి టాయ్ ట్రైన్‌కి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యేలా ఉన్నాయని చెప్పేసి మేము మండేకి కూనూర్ టు ఊటీ టాయ్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. అందువల్ల మేము కూనూర్ అనేది డే 3 ప్లాన్ చేసుకున్నాం. బేసిక్‌గా డే 3 కానీ అంటే లాస్ట్ డే ఎప్పుడైనా ఊటీలో ఆ ప్లేసెసే కవర్ చేసుకుంటారు. ఎందుకంటే అటు నుండే మనం రిటర్న్ అయిపోతాం అనమాట. సో అది కథ. అండ్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ వచ్చింది, భలే అనిపించింది. ఖచ్చితంగా రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక 5 మినిట్స్ అన్నా ఆగుదామని చెప్పామన్నమాట. ఓకే అని కూడా అన్నారు. ఆ తర్వాత ఇంకా అది చాలా డీప్ ఉంటుందంట, అంటే టీ ప్లాంటేషన్స్. అక్కడైతే క్లౌడ్స్, అంటే ఫాగే కాకుండా అక్కడక్కడ క్లౌడ్స్, వ్యూస్ అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మేము వెళ్ళినప్పుడు టీ ప్లాంటేషన్లో ఫుల్ ఫాగ్ ఉంది కదా, ఇక్కడ టీ ప్లాంటేషన్స్లో అసలు ఫాగే లేదు. ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళకి భలే క్లియర్ వ్యూ వస్తుంది, మాకేమో ఫాగ్ యాడ్ అయింది. బై ది వే ఇంత వీడియో తీసానంటే గైస్, ఎందుకంటే నాకు ఎడిట్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుందని తెలుసు. బట్ స్టిల్ అక్కడ వెళ్ళే బ్యూటిఫుల్గా అనిపించింది ప్రతిదీ నేను వీడియో చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే అది మీకు చూపించాలి అని చెప్పేసి. సో నాకు నచ్చిన ప్రతిదీ నేను వీడియో తీస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు కూడా ఎంత కష్టమైందంటే మీరు నమ్మరు, ఇప్పుడు నేను ఎడిట్ చేస్తుంది ఆల్మోస్ట్ 210 క్లిప్స్ అనమాట ఇవి. అసలు ఒక్కొక్క దాంట్లో యాడ్ చేసుకుంటూ వచ్చా. అంత బాగుందన్నమాట వ్యూ, ఎటు చూసిన వ్యూస్ బాగున్నాయి. నాకైతే వేరే వరల్డ్లోకి వెళ్ళిపోయా అన్నంత ఫీల్ వచ్చిందనమాట. అండ్ మేమైతే డాల్ఫిన్ నోస్ పాయింట్ అయితే రీచ్ అయ్యాము. ఒక 100 మీటర్స్ వాక్ చేయాల్సి వస్తుంది. అండ్ నేనైతే సూపర్ ఎక్సైట్ అయిపోయి ఇంకా పరిగెత్తేస్తున్నా అసలు అర్జెంట్గా వ్యూస్ చూడాలి అని, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎన్నిసార్లు బ్యూటిఫుల్ అని చెప్తా అంటే ఏమో చాలా అంటే చాలా బాగుంది. అక్కడ దూరంలో వాటర్ ఫాల్ ఉందన్నమాట, చుట్టూ క్లౌడ్స్ అండ్ కిందంతా ఫుల్ టీ ప్లాంటేషన్స్, గ్రీనరీ, అక్కడక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్, అసలు చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ మా లక్ ఏంటి అంటే ఎక్కువ క్రౌడ్ లేరు గైస్. ఊటీలో కానీ కూనూరులో కానీ ఎక్కువ క్రౌడ్ లేరు. మేము యాక్చువల్లీ అన్సీజన్లో వెళ్ళామన్నమాట. సో మేబీ క్రౌడ్ ఎక్కువైతే లేరు, చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అదే మాకు ఎందుకో చాలా బాగా స్పెండ్ చేసాం టైం అని అయితే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ రాదు, ఆ ఫీల్ రాదు. బట్ ఈసారి ఏమైందంటే క్రౌడ్ ఎక్కువ లేకపోయేసరికి మేము బాగా కనెక్ట్ అయిపోయాం ఆ ప్లేసెస్కి. చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా స్పెండ్ చేసాము. బేసిక్గా టైం ఎక్కువ స్పెండ్ చేయగలిగాం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక ప్లేస్లో ఎక్కువసేపు స్పెండ్ చేయలేము. బట్ ఈసారి ఏమైందంటే ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే మేమేమో ప్లేసెస్లో చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం, అన్ని ప్లేసెస్ని బాగా కవర్ చేసాం. వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మిస్ అయ్యేది, లైక్ ఏదో ఒక ప్లేస్ని మిస్ అవ్వడము, ఏదో అనుకున్న దానికన్నా ఏదైనా తగ్గడము అలా జరిగేది. ఈసారి ఈ ట్రిప్ ఎంత బాగా జరిగిందంటే అసలు మేము వెళ్ళాలి అనుకున్న ప్రతి ప్లేస్ కవర్ చేసాము. అండ్ ప్రతి ప్లేస్ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నిజంగా ఈ ట్రిప్ నా లైఫ్లో మర్చిపోలేని ది బెస్ట్ ట్రిప్ అనమాట. సో అక్కడ డాల్ఫిన్ నోస్ పాయింట్ నుండి ఇంకొంచెం పైకి ఉంటుంది వ్యూ పాయింట్, అక్కడికి కనుక ఎక్కితే అక్కడ నుండి కూడా వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. కానీ నాకు డాల్ఫిన్ నోస్ పాయింట్ దగ్గర వ్యూ కన్నా కూడా ఇక్కడ టీ ప్లాంటేషన్ నుండి వ్యూయే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎక్కువసేపు అయితే డాల్ఫిన్ నోస్ పాయింట్ దగ్గర స్పెండ్ చేయలే అనమాట, కొంచెం సేపు అట్లా కూర్చొని. అండ్ అక్కడ మంకీస్ చాలా వైల్డ్గా ఉన్నాయి, ఇంకా భయం వేసేసి ఇంకా బయటకు వచ్చేసాము. బట్ ఇక్కడ టీ ప్లాంటేషన్స్ నుండి కూడా వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి.
ఇంక మాకు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా తనివి తీరట్లే అనమాట. ఆ ప్లేస్‌ని వదిలి వెళ్ళాలి అని అయితే అనిపియట్లే. ఆ ఫీల్ రావట్లే. కానీ తప్పదు, ఇంకో ప్లేస్‌కెళ్ళి చూడాలి అంటే ఈ ప్లేస్‌ని వదిలి వెళ్ళాల్సిందే కదా! సో, బట్ నాకైతే అసలు మనసు రావట్లే అనమాట. ఏదో కొంచెం బాధగా ఇంకెళ్ళిపోయాము. భలే అంటే భలే బ్యూటిఫుల్‌గా అనిపించింది. డాల్ఫిన్ నోస్ పాయింట్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక ఆయిల్ ఫ్యాక్టరీ అయితే ఉంటది. ఇక్కడ యూకలిప్టస్ ఆయిల్, ఇంకా చాలా ఆయిల్స్, టీ అండ్ గ్రీన్ టీ అన్నీ చాలా ఫ్లేవర్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కొన్ని చాక్లెట్ టీ, మసాలా టీ అండ్ కొన్ని ఆయిల్స్ అయితే తీసుకున్నాము. ఎక్స్‌పెన్సివే కొంచెం, బట్ చాలా పవర్‌ఫుల్ అని విన్నా అనమాట. ఆల్రెడీ చెప్పారు వేరే వాళ్ళు. సో, అందుకే మేము కూడా తీసుకున్నాము. ఇది మనకి మూవ్‌లో, చందు బామ్‌లో బేస్ ఏస్తారు కదా! ఆ ఆయిల్ అనమాట. చాలా స్ట్రాంగ్. అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. వెళ్ళేటప్పుడు ఆగుదాం అనుకున్నాం కదా! అది ఇక్కడే. చిన్న వాటర్ ఫాలే కానీ బ్యూటిఫుల్‌గా ఉందనమాట. అంటే దాని చుట్టూ టీ ప్లాంటేషన్స్, ఆ గ్రీనరీ మధ్యలో చిన్న వాటర్ అలా పారుతుంటే భలే బావుంది. అందుకే ఒక 10 మినిట్స్ కూడా కాదనుకుంటా, మేబీ 5-10 మినిట్స్ అట్లా ఆగాము సైడ్‌కి. అండ్ ఇంకైతే నెక్స్ట్ పాయింట్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఎక్కడికి అంటే ల్యాంబ్స్ రాక్. అసలు ఇదొక ప్లేస్ ఉందని కూడా మాకు తెలీదు. మా లిస్ట్‌లో కూడా లేదు ఇది చూద్దామని. అండ్ ఎక్కడ నేను చూడలేదు కూడా. ఇదేదో ఫారెస్ట్‌లోకి వెళ్తున్నట్లు ఉందనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చూడండి నా షాల్ వేసుకొని ఆమని పాడవే హాయిగా ఆ సాంగ్‌కి రీల్ అయితే చేస్తా అని చెప్పి చేస్తున్నాడు మరి. తనకి ఇంకా ఆ రీల్‌ని ఎడిట్ చేసి తనకి చూపియలేదు. బేసిక్‌గా నాకు నా వీడియోస్, ఈ వీడియోస్ ఎడిట్ చేయడానికి నాకు టైం లేదు. ఇంకా రీల్స్ ఎడిట్ చేసే టైం అస్సలకి లేదనమాట. ఇంకా ఈ ప్లేస్ ఏంటంటే చాలామంది వెనక్కొస్తున్నారు. ఎందుకు వెనక్కెళ్తున్నారో నాకు అర్థం కాలేదనమాట. మాతో పాటు వచ్చినోళ్ళు, మా ముందు వాళ్ళు చాలామంది వెనక్కొచ్చేస్తున్నారు కొంచెం దూరం వెళ్ళిపోయి. ఎందుకా అంటే ఇది చాలా పైకెక్కాలి గైస్, చాలా ఉంది ట్రెక్కింగ్. ఇంక మాకే టైర్డ్ అయిపోతున్నామన్నమాట. అండ్ మధ్య మధ్యలో కూర్చోడానికి, ఆగడానికి ఏం లేదనమాట. సో, ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళడమే. బట్ ఆ వెనక్కి తిరిగి వెళ్ళే వాళ్ళందరూ చాలా మిస్ అయ్యారు. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా డీప్ ఉంది ఆ లోయ మాత్రం. చాలా చల్లగా ఫాగ్ అసలు చాలా బాగుందనమాట. మేము ఫేస్ అక్కడ పెడితే ఆ ఫాగ్ అంతా వచ్చి మా మొహాన్ని కొడుతుంది. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ఇది ఎక్కడం కొంచెం కష్టమే. మాకే అసలు టైర్డ్ అయిపోయి ఇంకా వల్ల కాలేదనిపించింది మిడిల్లో. బట్ ఒక మంచి వ్యూ మిస్ అవుతామేమో అన్నట్లుగా ఓపిక తెచ్చుకొని చిన్నగా ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే పైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే అదంతా ఫాగ్ వల్ల ఏమో కానీ ఫుల్ తడి ఉందన్నమాట. సో, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, జారిపోతున్నాయి. మాకు షూస్ ఉన్నాయి కాబట్టి బాగానే వెళ్ళేసి వచ్చాము. బట్ చెప్పులతో అయితే కొంచెం కష్టమే. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకెవ్వరు లేరనమాట. అంటే అప్పటికే ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఎవ్వరు లేరు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకెవ్వరు లేరు. ఇంకా మేము వరకే ఉండేసరికి కొంచెం భయం అనిపించి కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. మాకు ఆపోజిట్ అయితే కొంతమంది వచ్చేసారనమాట. బట్ అది కొంచెం ఫారెస్ట్ లాగా అనిపించింది అనమాట. ఎందుకో కొంచెం భయం అనిపించింది. అందుకే ఇంకా వెంటనే రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. అండ్ అక్కడ ఒక టీ ప్లాంటేషన్ దగ్గరలోనే ఒక ఫుడ్ ట్రక్ అయితే ఉంది. ఇంకా అక్కడ లంచ్ అయితే చేసాము. యావరేజ్ అనిపించింది టు బి ఫ్రాంక్. ఇంకా మేము కూనూరు రైల్వే స్టేషన్ వచ్చేసరికి టైం అయితే 3:30 అయిందనమాట. మా ట్రైన్ వచ్చేసరికి 4 o'clockకి కూనూరు టు ఊటీ రీచ్ అయ్యేసరికి 5:15 అవుతుంది. ఇంకా అదే ప్లాన్ అనమాట. ఆల్రెడీ అక్కడ టాయ్ ట్రైన్ రెడీగానే ఉంది. అదే ఊటీ వెళ్ళే ట్రైన్ అంట. మాకు ఇంకా ఫస్ట్ ప్లేసెస్ సరిగా అర్థం కాలే. ఊరికే అట్లా టైం పాస్ చేసాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా ½ an hour టైం ఉంది. ఇంకా మంచిగానే ఊరికే అట్లా స్పెండ్ చేస్తా, ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట. ఈ టాయ్ ట్రైన్ని బుక్ చేసుకోవడానికి మేము పడిన కష్టాలు. ఆల్మోస్ట్ 3 weeks బ్యాకే టికెట్స్ బుక్ చేసుకున్నాం. అప్పటికి కన్ఫర్మ్ అవ్వలే. ఆ టికెట్స్ బుక్ చేసుకునే ముందు వెతికితే అసలు టికెట్సే కనిపించలే అనమాట. మేము వెళ్ళే డేస్లో అసలు కన్ఫర్మ్ అవుతాయా లేవా అనేది ఒక టెన్షన్. అప్పటికి వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. మేము ఊటీలో సెకండ్ డే ఉన్నాం కదా, షూటింగ్ పాయింట్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అప్పటికి కూడా అది వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. కాకపోతే వెయిటింగ్ లిస్ట్ 7, 8, 9 అట్లా వచ్చిందనమాట. ఆ డే నైట్ డిన్నర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే
అప్పుడు 1-3కి వచ్చిందనమాట. ఇంకా కన్ఫర్మ్ అవుతాయి అని అనుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇంకా కన్ఫర్మ్డ్ టికెట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా భలే హ్యాపీగా అనిపించింది. కూనూర్ టు ఊటీ టాయ్ ట్రైన్ 1 hour 15 minutes అయితే ఉంటుంది. బట్ ఇంకొక వే ఉంది మెట్టుపాలెం, అదే ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు. అది చాలాసేపు ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అని విన్నా. బట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం ఏదో ఒక మంచి ఫారెస్ట్ మిడిల్లో అలా ట్రైన్కి వెళ్తున్నట్టు ఆ ఫీల్ చాలా డిఫరెంట్ ఉంది గైస్. అండ్ ఎక్కువ స్టేషన్స్ ఉండడం వల్ల, స్టేషన్స్ దగ్గర ఆగడం వల్ల మనకి అది కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది అనమాట. అప్పుడప్పుడు కొంచెం బోర్ కొడుతుంది, కానీ ఇలా వెళ్ళే అంతసేపు బాగుందన్నమాట. టాయ్ ట్రైన్ టాయ్ ట్రైన్ టాయ్ ట్రైన్ అసలు ఊటీ వెళ్తున్నాం అని ఫిక్స్ అయినప్పుడే నేను ఫిక్స్ అయిపోయా, ఖచ్చితంగా టాయ్ ట్రైన్ ఎక్కి తీరాల్సిందే అని. అంత హైప్ ఇచ్చారు. ఓకే, అది వర్త్ అంటే డెఫినెట్గా వర్త్, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకే మేబీ అందరూ కలవరిస్తారేమో టాయ్ ట్రైన్ కోసం. మేము బుక్ చేసుకుంది ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 8 మెంబర్స్కి సపరేట్ కంపార్ట్మెంట్స్ లాగా ఉంది. ముందు ఎలా ఉందో మాకు తెలీదు. సో మేము ఇక్కడ 8 మెంబర్స్ వరకు ఒక కంపార్ట్మెంటే. భలే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. అందులోనూ మా ముగ్గురికి విండో సీట్సే వచ్చాయి. అది భలే హ్యాపీగా అనిపించింది. విండో సీట్స్ వచ్చినా రాకపోయినా మిడిల్లో కూర్చునే వాళ్ళకి కూడా వ్యూస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డోర్స్ కూడా గ్లాస్ డోర్సే అనమాట. వ్యూస్ మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ జర్నీలో టనల్స్ వస్తాయి, కర్వ్స్ వస్తాయి, బ్రిడ్జెస్ వస్తాయి అండ్ ఏదో ఒక ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. బయటికి చూస్తే అదేదో కొంచెం లోయగా అనిపిస్తుంది. భలే బ్యూటిఫుల్గా ఉంది ఈ జర్నీ మాత్రం. ఇంకా చెప్పాలి అంటే మేము కూర్చున్న సైడ్ కన్నా కూడా, ఐ మీన్ ఇప్పుడు ట్రైన్ ఇట్లా వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ కన్నా కూడా లెఫ్ట్ సైడ్ వ్యూస్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చందు సైడ్ అయితే ఇంకా ఫుల్ ఫాగే అనమాట. మొత్తం ఫాగ్ ఉంది అక్కడ. అంత కష్టపడి కలవరించి ఫైనల్లీ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యి టాయ్ ట్రైన్ ఎక్కినందుకు సూపర్ అంటే సూపర్ హ్యాపీగా ముగిసింది. బై ది వే, యాక్చువల్లీ ఈ టాయ్ ట్రైన్లో కూర్చున్నంతసేపు ఇదే ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట. ఈసారి ట్రిప్లో అన్నీ కవర్ చేసాం, అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ అయ్యాయి, అన్ని ప్లేసెస్లో హ్యాపీగా స్పెండ్ చేసాము. సో అదొక బాధ, ఇక్కడ నుండి వదిలి వెళ్ళాలి అనేది ఒక బాధ. మళ్ళీ నెక్స్ట్ డే రొటీన్ లైఫ్, లైక్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా రొటీన్ లైఫ్కి వచ్చేస్తున్నాము అని ఒక బాధ. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే అలా ఒక జాబ్ ఉండబట్టే మనం ఇలాంటి అప్పుడప్పుడైనా చిన్న చిన్న ట్రిప్స్కైనా వెళ్ళొస్తూ ఉన్నాం కదా. లిటరల్లీ ఉదగమండలంలో నాకు ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత ఏడుపు వచ్చేసింది. ఇంక వదిలేసి వెళ్ళిపోతున్నాం ఊటీకి, బై బై చెప్పేస్తున్నాం అని అయితే అనిపించింది అనమాట. ఇంకా సైలెంట్గా వెళ్ళి ఇంకా కార్లో కూర్చున్నా. ఇంకంతే, ఇంకేం రికార్డ్ చేయలే అనమాట. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ కొంచెం టెన్షన్లో ఉన్నాము. బండిపూర్ ఫారెస్ట్ దాటాలన్నమాట. అది క్లోజింగ్ టైం కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ లేట్ అయితే నెక్స్ట్ డే మార్నింగే ఓపెన్ చేస్తారంట ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్ క్రాస్ చేయాలి. అందుకే కొంచెం టెన్షన్లో ఉన్నాము. ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. బై ది వే, ఇంకా బండిపూర్ ఫారెస్ట్ కూడా మంచిగానే క్రాస్ చేసాం. ఇక్కడ క్రాస్ చేసే టైంలో ఒక ఎలిఫెంట్ కనిపించింది. ఆ ఎలిఫెంట్ అయితే అక్కడ వెహికల్స్ని కూడా ఆపేసి చెరుకు లాక్కొని తినేస్తుంది అనమాట. ఇక్కడ మాకు ఇట్లాగా దర్శనం ఇచ్చింది. వాళ్ళ క్యూట్గా చెరుకు తినడంలో బిజీ అయిపోయింది. అక్కడేదో చెరుకు లారీ ఏదో ఆపేసింది అనమాట. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా అందుకే చాలా లేట్ అయిపోయింది. మేము ఫారెస్ట్ దాటేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8:30 అట్లా అయిందనమాట. ఇంకా అక్కడ ఒక చిన్న ప్లేస్కి వచ్చేసి ఏమైనా జ్యూస్ అట్లా ఏమైనా తాగుదామని అయితే చూసాము. బట్ మేము మైసూర్ వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 5:30కి ఊటీలో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 12 కల్లా మేము బెంగళూరు రీచ్ అయిపోతాం అని అనుకున్నాము. కానీ మేము మైసూర్ రీచ్ అయ్యేసరికి 10:30 or 11 అయినట్లుంది. ఇంకా మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:30 అయిపోయిందనమాట. 1 అనుకుంటా, 1 అయిపోయినట్లుంది. నేను మైసూర్ చాలాసార్లు వెళ్ళా, కానీ మైసూర్ ప్యాలెస్ నైట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా లైటింగ్లో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడితో ఈ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. కొంచెం హార్ట్లో పెయిన్ ఉంది, అంటే అంత బాధ అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు ఇంకా మంచి ప్లేసెస్ వెళ్ళాలి ముందు ఇంకా అని కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఈ జర్నీ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.